ఇది వచ్చేసి సిఎంఎఫ్ నెక్ బ్యాండ్ 1800 రూపీస్. ఇది వచ్చేసి హ్యామర్ మీకు స్క్రీన్తో వస్తుంది. ఇది వచ్చేసి అరౌండ్ 4000 వస్తుంది. అలాగే ఇది వచ్చేసి WFS 500 అనుకుంటా, ఇది కూడా 4500 రూపీస్ వస్తుంది. ఇది వచ్చేసి నథింగ్ ఇయర్ స్టిక్, ఇది కూడా అరౌండ్ 7000 వస్తుంది అనమాట. వన్ థింగ్ వీటన్నిటిలో కామన్ ఏంటి అంటే ఇవన్నీ బ్లూటూత్ హెడ్సెట్స్. టాప్ 3 రీజన్స్ నేను ఈ బ్లూటూత్ హెడ్సెట్స్ కంటే నాకు ఈ వైర్డ్ హెడ్సెట్స్ స్టిల్ నేను ఇంకా వాడుతూ ఉంటాను. నెంబర్ 1, బ్యాటరీ అవుటేజ్. ఈ వైర్డ్ హెడ్సెట్లో నో క్వశ్చన్, బ్యాటరీ కానీ ఛార్జ్ చేసుకోవడం కానీ ఎప్పుడైనా సరే ప్లగ్ అండ్ ప్లే నేను ప్లే చేయొచ్చు, నేను మ్యూజిక్ని వినొచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు, కాల్స్ కూడా తీసుకోవచ్చు. కానీ వీటితో ప్రాబ్లం ఏంటంటే మీకు కేస్ ఛార్జ్ అయినా సరే ఈవెన్ ఈ ఇయర్ బడ్ ఒకటి కూడా ఛార్జ్ చేయలేకపోతే ఇంకా వేస్ట్ ఆఫ్ యూజ్ అనమాట. సో యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ రెండు అవి ఛార్జ్ అయ్యేటట్టు ఉండాలి. సెకండ్, నో ఫియర్ ఆఫ్ లూజింగ్. ఈ ఇయర్ బడ్స్ చాలా చిన్నగా ఉంటాయి. ఇవి ఇయర్లో కూడా మొత్తానికి వెళ్ళదు, కొంచెం బయటే ఉంటాయి. అది ఎప్పుడు పడిపోతుంటాయి అన్నది అదొక భయం. కాస్ట్లీ ఇయర్ బడ్స్ అయితే అది ఇంకాను మనం జాగింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే అది ఎక్కడ పడిపోతుంది అన్న టెన్షన్. ఈ వైర్ హెడ్సెట్తో అయితే మీకు అసలు ఆ క్వశ్చనే ఉండదు. ఇఫ్ ఐ గో బ్యాక్ టు మై ఓల్డెన్ డేస్, అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే దీన్ని చాలామంది దీన్ని రిలేట్ చేస్తుంటారు, ఇలాగా వేసుకొని జస్ట్ లైక్ దట్ అసలు వాడినప్పుడు దీన్ని తీసుకొని నిలబడేసేవాళ్ళు. ఆఫ్ కోర్స్ అలాంటిది ఇప్పుడు నెక్ బ్యాండ్లో కూడా వస్తుంది, బట్ కంపారిటివ్లీ దిస్ ఈజ్ వెరీ చీపర్ అండ్ చాలా హ్యాండీగా ఉంటుంది అన్నమాట. థర్డ్ వచ్చేసి నో లెటెన్సీ. అఫ్కోర్స్ ఇవాళ రేపు మంచి మంచి బ్రాండ్స్ కూడా మీకు లో లెటెన్సీతో వస్తున్నాయి. లో లెటెన్సీ అంటే మీరు గేమ్ ఏదైనా ఆడుతున్నప్పుడు ఆ విజువల్స్కి ఆడియో అవుట్పుట్ మీ ఇయర్కి చేరడానికి చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేరాలన్నమాట, అప్పుడే సింక్ అవుతుంది అనమాట. అది అంత లో లెటెన్సీ అయితే అంత మంచిది. కానీ అలాంటి ప్రాబ్లమే దీంట్లో ఉండదు, ఎందుకంటే ఇది వైర్డ్ హెడ్సెట్స్. దీంట్లో ఏంటంటే డైరెక్ట్గా మీకు హెడ్సెట్ నుంచి ఇయర్ ఫోన్ నుంచి మీ ఫోన్ నుంచి ఇయర్కి వచ్చేస్తుంది. అందుకే మనం ఆల్వేస్ ఈథర్నెట్ ప్రిఫర్ చేస్తాం, వైఫై కాకుండా. అలాగే డేటా ట్రాన్స్ఫర్కి కూడాను ఓవర్ బ్లూటూత్ కాకుండా మనం ఏదైనా కేబుల్ యూజ్ చేస్తాం, ఎందుకంటే దీనిలో డేటా ట్రాన్స్ఫర్ అనేది చాలా ఫాస్ట్ జరుగుతుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, కాస్ట్. అఫ్ కోర్స్ మీకు మినిమం ఒక బ్లూటూత్ ఇయర్ బడ్స్ 1500 నుంచి అయితే మంచివి వస్తాయి, కానీ ఇవి జస్ట్ 250 రూపీస్ అరౌండ్. ఇది వచ్చేసి ఆంబరన్ నుంచి, ఇది జస్ట్ 250 రూపీస్ మాత్రమే. సో దెర్ ఈజ్ అ హ్యూజ్ డిఫరెన్స్. ఇంకా స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆ 3.5mm జాక్ని తీసేస్తారు. అఫ్ కోర్స్ దెర్ ఆర్ మంచి మంచి ఫీచర్స్ కూడా దీంతో వచ్చాయి, అది నెక్స్ట్ ఇంకా మాట్లాడదాం. బట్ 3.5mm జాక్ తీసేయడం వల్ల వీటికి గిరాకీ అనేది పెరిగింది. అలాగంటే ఈ ఇయర్ బడ్స్ ఏమి ఆఫర్ చేయట్లేదా అంటే ఎస్, దెర్ ఆర్ సమ్ ఫీచర్స్ లైక్ ANC, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. ఇది వచ్చేసి నేను వాడే వాటిలో ఇది మాత్రం ANC చాలా బాగా ఇస్తుంది. కానీ ఏంటంటే ఇది 4500 రూపీస్ పెట్టి ANC తీసుకొని మళ్ళీ ట్రాన్స్పరెన్సీ మోడ్ ఆన్ చేస్తే ఇంకా దీని యూజ్ ఏముంది ఇంత డబ్బులు పెట్టి. అప్పుడు ఈ వైర్డ్ హెడ్సెట్ ఇట్ సెల్ఫే ఒక ట్రాన్స్పరెన్సీ మోడ్. అలా అని కాకుండా కొన్ని మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. డ్యూయల్ కనెక్టివిటీ, అది బ్లూటూత్ హెడ్సెట్ తోటి వస్తుంది. అంటే మీకు ఎట్ ఏ టైము 2 డివైసెస్ని మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు స్విచ్ బ్యాక్ కూడా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఇలాంటి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. అదే కాకుండా మీరు జాగింగ్కి వెళ్ళినప్పుడు కానీ, మీరు జిమ్లో వర్కౌట్ చేస్తున్నప్పుడు కానీ ఇవి కొంచెం ఇబ్బంది పెడతాయి, అక్కడక్కడ తగులుతూ ఉంటాయి. సో బట్ అలాంటి టైంలో బ్లూటూత్ హెడ్సెట్. ద పాయింట్ ఏంటి అంటే విచ్ ఐ వాంట్ టు టెల్ యూ ఈజ్ దట్ మీకు ఎన్ని ఇలాంటివి ఉన్నా సరే, మెయిన్ పాయింట్ ఇంకొకటి ఏంటంటే మీరు మండే బ్లూస్ అంటారు కదా, వెంటనే మీకు ఒక కాల్ అటెండ్ అవ్వాలి, గుర్తొచ్చింది. సండే మొత్తం దీని బ్యాటరీ ఖతం, నెట్ఫ్లిక్స్ వాడో లేదంటే ఇంకేదో చేసి ఉంటారు.
అలాంటి టైంలో మీకు లైఫ్ సేవర్ మాత్రం వైర్డ్ హెడ్సెట్టే ఉంటుంది. ఇది జస్ట్ 250 రూపీస్ తోటి మీకు మంచి మంచి హెడ్సెట్స్ వస్తాయి. మెయిన్ పాయింట్ ఏంటి అంటే మీకు డే టు డే లైఫ్లోని మనకి ఏది యూస్ఫుల్, ఏది హ్యాపీని ఇస్తుంది దాన్ని ఆల్వేస్ పక్కన పెట్టుకోండి. అలాంటిదే ఇది కూడా. మీకు ఎన్ని ఇయర్ బడ్స్ ఉన్నా సరే ఇది ఆల్వేస్ క్యారీ చేయండి. మీరు ట్రావెల్లో ఉన్నప్పుడు మాత్రం ఇలాంటిది ఖచ్చితంగా క్యారీ చేయాలి. నేనైతే క్యారీ చేస్తాను. ఇంకోటి ఏంటంటే ఇది ఫోన్కి తగిలించి ఉంటుంది కాబట్టి మీ ఫోన్ చోరీ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ. ఎవరైనా ఫోన్ తీసినా సరే మనకి తెలుస్తుంది. మనకు పాత వాళ్ళకి అయితే దీన్ని రిలేట్ చేయగలరు. సో మై పాయింట్ ఈస్ ప్లీజ్ కీప్ ఆల్వేస్ దీస్ ఇయర్ వైర్డ్ వన్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇప్పుడు 3.5mm జాక్లు తీసేశారు, కానీ ఇప్పుడున్న హెడ్సెట్స్లో ఏంటంటే టైప్ సి తోటే వస్తున్నాయి అన్నమాట. సో ఇది మీరు ఆండ్రాయిడ్కి వాడుకోవచ్చు, ఐఫోన్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. దీనికి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.